ములక్కాయ సాంబార్ చేసుకున్నామండి. సాంబార్ కానీ పప్పు కానీ ఏదైనా అనొచ్చు. దీనికి ములక్కాయ క్యారెట్ రెండు వాడుతున్నా. నేను ఎక్కడ టమాటా వేయట్లేదు. పెద్ద సైజు ములక్కాయలు రెండు సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. క్యారెట్ రెండు పెద్ద సైజు, కొంచెం కందిపప్పు, కొంచెం అలాగే 2 స్పూన్లు శనగపప్పు కూడా వేస్తాను నేను. ఎందుకంటే టేస్ట్ పప్పు ఉడికిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది. శుభ్రంగా కడిగేసి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత గ్యాస్ మీద సిమ్లో పెట్టి మంచిగా గిన్నెలో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా ఉడికిపోవాలి పప్పు అనేది. బాగా ఉడికిన తర్వాత మందపాటి కడాయి తీసుకొని 2 స్పూన్లు ఆయిల్, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర 2 మాత్రమే వాడతాను. చాలా రుచి ఉంటుందండి. ఇడ్లీ లేకైనా చాలా బాగుంటుంది. వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఈ ముక్కలన్నీ కొంచెం మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. సిమ్లో మంచిగా మగ్గించుకోవాలి పప్పులే కాబట్టి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా ఈ ముక్కలన్నీ బాగా కడిగి పెట్టుకున్న ముక్కలన్నీ క్యారెట్, ములక్కాయ ముక్కలు కూడా వేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారము ఎవరు తిన్నంత వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం కారం తినేటోళ్ళు ఉంటారు, కొంచెం ఉప్పు తక్కువ తినేటోళ్ళు ఉంటారు. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటామండి. రాయలసీమ లాగా చేస్తాను కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటాయి మా కూరలన్నీ. ఈ విధంగా అన్నీ బాగా కారం కూడా సరిపడినంత వేసిన తర్వాత ఇంట్లో మనం సాంబార్ పొడి చేసుకొని ఉంటాం కదా, సాంబార్ పొడి పెద్ద స్పూన్ 1 స్పూన్ సాంబార్ పొడి వేయాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు బాగా నానబెట్టుకొని దాని రసం తీసి ఈ విధంగా ముక్కలకు అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకొని మంచిగా స్టవ్ హైలో పెట్టుకొని ఇప్పుడు లేత కరివేపాకు ఉంటుంది కదా, అది వేసి బాగా ఉడికించుకోవాలి. దీంట్లో ఫేవరెట్ వచ్చి బెల్లం అండి. ఈ బెల్లం వేసి ఈ విధంగా చేసి చూడండి. చిన్న పిల్లల కానించి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు చేసి ట్రై చేయండి. ఈ ముక్కలన్నీ బాగా ఉడకడానికి కొంచెంసేపు టైం పడుతుంది. దానికి సరిపడినంత కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి మళ్ళీ ఇంకా 10 నిమిషాలు బాగా ఉడికించండి. దీంట్లో ములక్కాయ, క్యారెట్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఏదైతే శనగపప్పు, కందిపప్పు ఉడికించుకున్నాం కదా వేసి ఇప్పుడు ఈ విధంగా కలబెట్టేటప్పుడే కొంచెం ఉప్పు, కారం సరిపోయిందా లేదో మనం చూసుకోవాలి. మూత పెట్టి ఇప్పుడు బాగా ఉడికేటప్పుడు స్టవ్ సిమ్ములో పెట్టేయాలండి. ఎప్పుడైనా ఏ కర్రీకైనా కానీ స్టవ్ సిమ్ములో పెట్టి చేసుకుంటే దాని రుచే వేరు ఉంటుందండి. హైలో పెడితే మాడిపోతాయి, ముక్క కూడా ఎక్కడ ఉడకదు. నీకు రుచి కూడా చాలా బాగుంటుంది. ఏ కర్రీ అయినా సరే స్టవ్ సిమ్లో పెట్టి చేసి చూడండి. 1 స్పూన్ ఆయిల్తో అయినా కర్రీ మొత్తం చేసుకోవచ్చు. ఆ విధంగా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వేడి అన్నంతో లంచ్ బాక్సులు కట్టాలనుకునే వాళ్ళకి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.